హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మనం మాట్లాడుకునేది దేని గురించి అంటే సూపర్ టేస్టీగా ఉండే మన పాలకూర బజ్జీల గురించి మాట్లాడుకుందాం. పాలకూర బజ్జీలు వేసేదైతే ఇగో ఈ అంకులే ఇప్పుడే వచ్చిండి అన్నట్టుగా. మేమైతే మస్తు సేపటి నుండి వెయిట్ చేస్తున్నాం. వెయిటింగ్ ఇప్పుడైతే వచ్చిండి అన్నట్టు. ఈ రోజు అయితే బాగా లేట్ అయింది. ఎప్పుడైనా తొందర వచ్చేటోడు కానీ ఇప్పుడు మస్తు లేట్ అయింది అన్నట్టుగా. మా బామ్మర్ది అయితే బజ్జీలు కడుతుండు. అంటే ఇక్కడ వర్క్ చేస్తుండ అన్నట్టు కాదు, ఎందుకంటే పాపం ఒక్కడే ఉన్నాడు కదా, ఆయన కొంచెం హెల్ప్ చేస్తుండ అన్నట్టుగా. ఆ హెల్ప్ కూడా ఎవరికో కాదు, మా కోసమే కడుతుండ. ఆ బజ్జీలు కూడా 100 రూపాయలే మాకన్నట్టుగా. ఇటు 50 2 కవర్లు కడుతుండ అన్నట్టు. ఈ బజ్జీల కోసం అయితే ఎగబడతారు అన్నట్టుగా. ఇంకా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా రాలేదు మంది. కొంచెం అయితే మస్తు పబ్లిక్ అత్తారు. ఇంకా అసలు ఎక్కడ ఇది చెప్పలేదు కదా, ఇది ఎక్కడంటే పోరన్లా అన్నట్టు. జైత్యాల్లో కొంచెం దూరంలో ఉంటది పోరన్లా. ఇక్కడ ఒక పాలకూర బజ్జీలు తప్ప ఇంకా వేరే బజ్జీలు ఏం చేయడు. మిర్చి తాగుతూ మళ్ళీ అందరికీ పాపం. ఈ అంకుల్ అయితే అందరితోనైతే మంచిగా మాట్లాడతాడు ఫ్రీగా. పొగరు అటు ఇట్లా ఏమి ఉండదు అన్నట్టు. పోరన్ల నుండి ఇట్లా చూసే వాళ్ళు అయితే కామెంట్ అయ్యి. ఈ పాలకూర బజ్జీలు అయితే నా ఫేవరెట్ అన్నమాట. సూపర్ గా ఉంటాయి. పాలకూర బజ్జీలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి, అంటే మిగతా వాళ్ళు కూడా లైక్ అయ్యి. ఓకే.